హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి బియ్యం నానబెడుతుందని చూస్తున్నారా? ఇది వచ్చి కజ్జాల్ ఎలా చేస్తామో దీంతో చూద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని కేజీలు బియ్యం కావాలో అన్ని కేజీలు బియ్యం అనేది సపరేట్గా పెట్టుకొని నానబెట్టుకొని ఉండండి. అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ వచ్చి కడిగేసి ఇలా ఆరబెట్టుకొని మనం దీన్ని బియ్యం పిండి వేసుకొని రావాలన్నమాట. ఇలా మా నాన్న మా తమ్ముడు మిషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇలా మా తమ్ముడైతే బెల్లం అనేది కొడుతున్నాడు. ఇది కొట్టేసిన తర్వాత మా మమ్మీ నేను మా మమ్మీ కలిసి బయట దీన్ని పాకం పట్టాలని చూసాం. అందులోపల మా నాన్న మా తమ్ముడు వచ్చేసారు కాబట్టి మేము అందులోపల పొయ్యి రెడీ చేసి ముట్టించినామో లేదో అంతలోపల మా నాన్న వచ్చేసారు. మా నాన్న కూర్చొని కెలుకుతున్నారు. ఇది పాకం పట్టేదానికి రెడీ చేస్తున్నారనమాట. ఇలాగ మనం బాగా బాయిల్ అయ్యి పాకం వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ ఎత్తుకున్నామంటే మనకి పాకం వస్తుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఇలా నేను చూపిస్తాను చూడండి. బెల్లం బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మనం దీంతో వాటర్ అనే క్వాంటిటీ పోసుకుందాం. ఇలా మనము బెల్లం అనేది దాంతో ఆ పాకం అనే దాంతో పోసినామంటే మనకి ఉంటలాగా కడుతుంది. అప్పుడు మనం ఈ బియ్యం పిండిని బాగా మిక్స్ అంటే వేడి పైన మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి పాకు వచ్చేంత వరకు కొంచెం గట్టిగా అంటే మనం తట్టుకునేంత వరకు వేసుకునేలాగా. ఇలా మనకి పాకం వచ్చింది అంటే ఇలా ఉంటలు పట్టుకొని ఇలా చేత్తో తడుతూ మనం మా మమ్మీ దగ్గర నేను ఇచ్చేస్తాను. మా మమ్మీ అయితే దీన్ని ఆయిల్లో వేస్తుంది. ఆయిల్ పని అంతా మనకొద్దు, ఎందుకంటే అది భయం అనమాట. ఇలా మా మమ్మీ పెట్టి మా నాన్నకి ఇస్తుంది. మా నాన్న అయితే ఒత్తి వేసేస్తున్నాడు. ఇలా బెల్లం అనేది కష్టపడి అక్కడితో అయిపోయింది. ఇలాగ మనం ఆరబెట్టుకుంటాం, ఎందుకంటే ఇది ఒకటి పైన ఒకటి అంటకూడదు కాబట్టి. ఇది ఆ రోజే మేము పబ్బిళ్ళలు చేసేదానికి రెడీ చేసాము. దానికి మనకు కావాల్సింది ఏమంటే శనగగింజలు, వేయించిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి మనం దాంతో వేసేయండి. బియ్యం పిండిలో మనకి బియ్యం పిండి ఎంత కావాలో అంత వేసుకొని ఇవి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, అంటే మీకు తగినట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఇది ఎంత మిక్స్ చేస్తే అంత మెరుగుతుంది, ఎందుకంటే అది మనం వేసాం కదా పొడంతా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత దీంతో మనం ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు నానబెట్టుకున్నాము అంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చాలు ఇది నానేదానికి. ఇది ఇలాగ వేసేసి దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ క్వాంటిటీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చి ఇంకోటి ఏం చేస్తామంటే కాంగిన ఆయిల్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేస్తే మనకి సాఫ్ట్గా అనేది వస్తుంది అనమాట పబ్బిళ్ళ. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ చూపిస్తుంది చూడండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా అనేసి మనకి మెత్తగా కూడా ఉండకూడదు, కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా మనము చేసుకోవాలి. అంతలోపల మేము ఇక్కడ కలిపే లోపల అక్కడ ఆయిల్ అనేది వేడెక్కుతుంది అనమాట. ఆ వేడెక్కినప్పుడు మనకి బాగా బబ్లీగా వస్తుంది అనమాట పబ్బిళ్ళలు అనేది. ఇలా చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత క్వాంటిటీ అనేది బాగుంటుంది. ఒకవేళ మనకు ఉప్పు సరిపోలేకపోతే కూడా ఇప్పుడు దీంతో ఉప్పు వేసుకొని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించినట్టు చూడండి, మా బన్నీ కూడా వెయిట్ చేస్తుంది ఒక పక్క తిన్నామా అనేసి. అలా అనమాట. దీంతో కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ మా మమ్మీ, నేను, మా తమ్ముడు ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ ఇలాగ నేను ఒత్తేదాన్ని ఎలా ఒత్తుతున్నానంటే ఇలా ఒత్తేసాను. అండ్ ఇలాగ మా మమ్మీకి ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాను. అలా మా మమ్మీ ఆయిల్లో వేసేసి కొంచెం కాలిన తర్వాత ఎత్తేసామన్నమాట. ఇలా మేము పబ్బిళ్ళలు అనేది చేసాం. ఇలాంటి వీడియోస్ కోసం దర్శిని అండ్ లిఖిత్ రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.